వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మంచి నెక్స్ట్ లెవెల్ బీజిఎంతో అయితే ఫ్రెషర్స్ పార్టీ ఇన్విటేషన్ వీడియోని అయితే నా స్టైల్లో చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత అయితే నేను ఇచ్చిన సెట్టింగ్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 11 అలాగే 12 అలాగే లొకేషన్ ఉంటుంది. సో ముందుగా మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 11 ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఈ టైప్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్రెషర్స్ పార్టీ అలాగే ఫేర్వెల్ పార్టీ కూడా వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ టెక్స్ట్ యానిమేషన్ వీడియో ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో ఈ కెమెరా బాక్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకుంటే ఇలాగ ఉంటుంది యానిమేషన్. ఇక్కడ కెమెరా యానిమేషన్ ఉంటుంది 1 2 3 1 1 ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మీరు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో మీరైతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిషన్లోకి యాప్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే మీరు ఇక్కడ మీ డేట్ని అయితే మెన్షన్ చేయాలి. సో డేట్ని అయితే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. ఆగస్ట్ మంత్ చేంజ్ ఉంటే ఇక్కడ మీరు మంత్ని అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ ఇలా టైప్ చేసి సో ఇక్కడ డేట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ క్యాలెండర్ ఉంటుంది కదా, సో దీన్ని మీరు మూవ్ చేయొచ్చు. ఇది ఏంటంటే ఇది గ్రూప్ 1. సో ఒకవేళ మీకు మీ డేట్ ఒక 31 లేకుంటే 30 ఉంటే ఇలా మీరు లాస్ట్లోకి ఎండింగ్లోకి వెళ్ళండి. ఎండింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ సో మీకు 30 కావాలా డేట్ కావాలంటే ఇక్కడ దీన్ని ఫింగర్ యూజ్ చేసి 31 కావాలంటే 31, 24 కావాలంటే 24, 23 కావాలంటే 24 ఇలా సెంటర్లోకి తెచ్చి ఇలా సెట్ చేసుకొని సో ఈ సెప్టెంబర్ని ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, సెప్టెంబర్ టెక్స్ట్, దీన్ని అయితే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సో ఒకవేళ మీరు ఫ్రెషర్స్ లేకపోతే ఫేర్వెల్ పార్టీని సెప్టెంబర్ 23 చేస్తుంటే ఆ రోజు ఉంటే సో ఇలా అయితే సెట్ చేసుకోవాలి డేట్ని. సో ఫస్ట్ ఇది. సో క్యాలెండర్ని మీరు జస్ట్ మూవ్ చేసుకొని మీకు కావాల్సిన డేట్ని ఇలా అయితే మూవ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. అలాగే మంత్ని కూడా సెట్ చేయాలి ఇలా. సో ఇలా సెంటర్లో పెట్టుకోండి. సెప్టెంబర్ 23 ఒకవేళ ఆ డేట్లో ఉంటే ఇలా సెట్ చేసుకోవాలి. సో లేకపోతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ గ్రూప్ 1 క్లిక్ చేసి క్యాలెండర్ని మూవ్ చేయొచ్చు. ఒకవేళ 9th ఉంటే 9th, 10th ఉంటే 10th. సో మీరు మంత్ని కూడా చేంజ్ చేయాలి. సో ఇక్కడ నవంబర్ చేయొచ్చు. నవంబర్ 10th ఉంటే ఫ్రెషర్స్ పార్టీ లేకపోతే ఫేర్వెల్ పార్టీ ఇలా అయితే మీరు టైప్ చేయాలి. ఇలా సెట్ చేసుకొని సో నెక్స్ట్ లొకేషన్ టెంప్లెట్ని ఎలా రికార్డ్ చేసుకొని సెట్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి. జస్ట్ నేనైతే బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు కాలేజ్ నేమ్ని స్కూల్ నేమ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్రెషర్స్ పార్టీ లేకపోతే ఫేర్వెల్ పార్టీ సో మీరు జస్ట్ టైప్ చేయాలి ఇక్కడ. సో మొత్తం టెంప్లెట్ ఇలాగే ఉంటుంది. జస్ట్ మీరు టైప్ చేస్తూ పోవాలి ఇన్ఫర్మేషన్ డేటాని. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి, సో మీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, సైన్స్, ఎనీథింగ్ ఇలా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ డే ఉంటుంది, ఆన్ ట్యూస్డే అని పెట్టాను నేను. సో వెన్యూ వచ్చేసి ఇక్కడ కాలేజ్ ఆడిటోరియం. మీకు ఇన్విటేషన్ కార్డులో ఒకవేళ ఇన్విటేషన్ కార్డు ఉంటే ఆ కార్డులో ఏ వెన్యూ ఉంటుందో దీన్ని అయితే మెన్షన్ చేయాలి వెన్యూని. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఉంటుంది, వి కోడియల్లీ ఇన్వైటింగ్ యూ జూనియర్స్ సేమ్ ఉంటుంది. సో ఫేర్వెల్ అయితే ఇక్కడ సీనియర్స్ వస్తుంది. సో మీరు ఇన్విటేషన్ కార్డులో ఏ టెక్స్ట్ అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇక్కడ టైప్ చేయాలంతే. సో నెక్స్ట్ ఇక్కడ నేను లాస్ట్లో ఒక ఫ్రెషర్స్ పార్టీ పోస్టర్ని ఎడిట్ చేశాను. సో చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కావాలంటే ఎడిట్ చేసుకొని ఇక్కడ జస్ట్ రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే పోస్టర్ ఎడిటింగ్ ప్రెసెట్ లింక్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ ఫ్రెషర్స్ వెల్కమ్ పార్టీ ఉంది, మీరు ఫేర్వెల్ పార్టీ పెట్టుకోవచ్చు.
సో నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంటుంది పైన, కాలేజ్ నేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి ప్రెజెంట్స్. సో ఇక్కడ కాలేజ్ నేమ్ అలాగే డిపార్ట్మెంట్ చేంజ్ చేయాలి. సో జస్ట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో కింద ఇక్కడ ఉంది కదా వెల్కమ్ ఫ్రెషర్స్, సో అక్కడ మీరు వెల్కమ్ సీనియర్స్ అని కూడా చేయొచ్చు. ఒకవేళ ఫేర్వెల్ పార్టీ పోస్టర్ ఎడిట్ చేసుకుంటే ఇలా చేంజ్ చేసుకొని మీరు జస్ట్ ఫేర్వెల్ పార్టీ ఇన్విటేషన్ కార్డు ఉంటే దాంట్లో ఉన్న డేటాని ఇక్కడ మెన్షన్ చేస్తే టైప్ చేస్తే అయిపోతుంది. పోస్టర్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది ఈ పోస్టరు. కావాలంటే మీరు ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. సో దీంట్లో ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు, జస్ట్ టైప్ చేయాలంతే మీరు. కాలేజ్ వెన్యూ అలాగే టైమింగ్స్ ఏముంటుందో వాటిని అయితే మీరు ఇక్కడ టైప్ చేయాలంతే. సో డేట్ 25/25 ఉంటుంది. సో ఇక్కడ పార్టీ అనేది 2 ఉంటుంది, 2 లేయర్స్ ఉంటుంది, 2 టెక్స్ట్. అక్కడ మీరు 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. పార్టీ సేమ్ ఉంటుంది. పైన సీనియర్స్ ఫేర్వెల్ పార్టీ ఇలాగైతే వచ్చేస్తుంది. ఫేర్వెల్ పార్టీ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే ఇక్కడైతే జస్ట్ మీరు ఇక్కడ టైప్ చేయాలి. సో నేను చేంజ్ చేస్తున్నా. నేనైతే ఫేర్వెల్ పార్టీతో చేస్తా. సీనియర్స్ ఫేర్వెల్. సో దీన్ని ఇప్పుడు కాపీ చేసుకుందాం. టెక్స్ట్ని కాపీ చేసుకొని సో 2 టైమ్స్ మీరు ఇక్కడ 2 టైమ్స్ టెక్స్ట్ని అయితే చేంజ్ చేయాలి. సో ఇక్కడ సో ఇలా అయితే చేంజ్ చేసుకొని మీరు ఒకవేళ ఫేర్వెల్ పార్టీది ఎడిట్ చేస్తుంటే ఇలా అయితే చేంజ్ చేసుకొని ఈ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఇలా ఎడిట్ చేసుకొని మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్ క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసి మొబైల్లోకి సేవ్ చేసుకుంటే ఇలాగ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 11లో లాస్ట్లో పోస్టర్ ఉంటుంది, యాడ్ చేశాను నేను. దీన్ని క్లిక్ చేసి జస్ట్ సో ఇక్కడ లాస్ట్లో పోస్టర్ ఉంటుంది కదా, పోస్టర్ క్లిక్ చేసి సో ఇలా వచ్చిన తర్వాత ఈ బాక్స్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోండి కెమెరాని. ఇలాగైతే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న పోస్టర్ అయితే ఇలా వచ్చేస్తుంది. దీనిని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. చాలా ఈజీ. జస్ట్ అక్కడ యాడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసి ఇక్కడ మీరు జస్ట్ పేస్ట్ చేయాలంతే. ఇక్కడ రీప్లేస్ చేయాలి ఫోటోని. సో నెక్స్ట్ ఇంకా ఇదంతా నేను ఫస్ట్ చెప్పాను, జస్ట్ మీరు టైప్ చేయాలంతే ఇన్ఫర్మేషన్ని. సో ఇప్పుడు లాస్ట్లో అయితే ఇక్కడ ఒక లొకేషన్ టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. సో నేనైతే బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ లొకేషన్ వీడియోని నేను ఇక్కడ గూగుల్ ఎర్త్ యాప్ ఉంటుంది. సో గూగుల్ ఎర్త్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీంట్లో మీరు సెర్చ్ చేయండి మీ లొకేషన్. నేనైతే బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. దీన్ని ఇట్లా పెట్టుకొని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే దీన్ని కిందకి డ్రాగ్ చేయండి. సో మీరు కొంచెం జూమ్ తక్కువ చేసుకొని మొత్తం అర్త్ వ్యూ వచ్చేలా చూడండి. అర్త్ వ్యూలో వస్తుంది కదా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఉంటే సో ఇలా ఆన్ చేసుకోండి. నేను ఆన్ చేయను, ఆల్రెడీ ఆన్లో ఉంది. మీరైతే ఆన్ చేసుకొని ఇలా పెట్టుకొని స్క్రీన్ రికార్డింగ్ యాప్లోకి వెళ్ళి ఆన్ చేసుకొని పెట్టుకొని సో ఇప్పుడు పైన దీన్ని క్లిక్ చేసి సెర్చ్ బార్ క్లిక్ చేసి ఇలా రైట్ మార్క్ ఇచ్చేసి సో దీని అయితే కిందకి డ్రాగ్ చేయండి. సో ఇది ఇలా అయితే మొత్తం రికార్డింగ్ అయితే అవుతుంది. ఇక్కడ వరకు రికార్డ్ అయిన తర్వాత మీరు కట్ చేసి సో ఇప్పుడు అలర్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ నేను లొకేషన్ అని ప్రిసెట్ లింక్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేస్తే దీన్ని అయితే ఆన్ చేసుకోండి కెమెరాని. సో ఇప్పుడు నేను ఆ రికార్డ్ చేసుకున్న వీడియో చూపిస్తా చూడండి. సో ఇది మొత్తం 11 సెకండ్స్ రికార్డ్ చేశాను. సో ఎలా ఉందో చూడండి, ఇలాగ ఉంటుంది యాక్చువల్లీ. సో దీన్ని క్లిక్ చేసి సో ఎక్కడి నుంచి మీరు ఎక్కడంటే కిందున్న ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ ఇక్కడ బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని వచ్చింది టెక్స్ట్. సో అది వద్దు మనకి. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే, ఇక్కడ నుంచి దీన్ని మీరు కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఈ పార్ట్ని కట్ చేసి దీన్ని ఇక్కడ వరకు అయితే స్టార్టింగ్ వరకు అయితే
ఇలా తీసుకోండి, తీసుకొచ్చేసి సో ఎండింగ్ వరకు మనకి ఇక్కడ వరకు చాలు. సో ఇలా ఈ వీడియో మొత్తం ఇలా లాస్ట్లో ఇది స్క్రీన్ రికార్డింగ్లో ఇలా వచ్చింది. సో దీన్ని కట్ చేద్దాం మనం, ఇది అవసరం లేదు. సో ఇక్కడ 5:15కి కట్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఉంటే చాలు. సో దీన్ని మనకి ఇది ఎక్స్ట్రా పార్ట్ అస్సలు అవసరం లేదు. దీన్ని మనం కంప్రెస్ చేద్దాం. ఎలా అంటే దీన్ని క్లిక్ చేసి ఈ స్క్రీన్ రికార్డ్ వీడియోని క్లిక్ చేసి ఈ స్పీడ్ సింబల్లోకి వెళ్ళి సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది. దీన్ని ఈ లేయర్ కిందకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ క్లిక్ చేసి ఈ రెక్టాంగిల్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ వింటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కాపీ చేయండి. వింటేజ్ ఎఫెక్ట్ని కాపీ చేసి ఈ రెక్టాంగిల్ 1 అయితే డిలీట్ చేయండి. దానికి ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేసి దీనికి పేస్ట్ చేసి ఆ లేయర్ని డిలీట్ చేయండి. రెక్టాంగిల్ 1ని నేను ఆల్రెడీ డిలీట్ చేశాను. ఇప్పుడు మీరు కొంచెం జూమ్ చేయండి దీన్ని. సో ఇలాగైతే ఉంటుంది మీ లొకేషన్ వ్యూ. సో ఇలా సెట్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. పైన ఉన్న సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి మొబైల్కి సేవ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో మీరు ఈ 32 ఈ ప్రెసెంట్లోకి ఉంది కదా, న్యూ ప్రెసెంట్ 11. సో దాన్ని ఓపెన్ చేసి సో ఆల్రెడీ నేను ఇచ్చాను, ఇక్కడ ఒక టెక్స్ట్ ఇచ్చాను. మీకు తెలియకపోతే ఇచ్చాను, ఇక్కడ లొకేషన్ టెంప్లెట్ యాడ్ చేయాలని జస్ట్ ఒక క్లిక్ ఇచ్చాను. సో కెమెరాని ఆన్ చేసుకొని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో గ్యాలరీ వస్తుంది. ఇది నేను సేవ్ చేసుకున్న ఈ లొకేషన్ టెంప్లెట్. సో దీన్ని మీరు సేవ్ చేసుకుని ఉంటారు కదా, దీన్ని ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఇలా ఉంటే దీన్ని కంప్రెస్ చేయండి. స్పీడ్ సింబల్ క్లిక్ చేసి దీన్ని కిందికి తీసుకురండి. సో ఈ టెక్స్ట్ పైకి అయితే తీసుకొచ్చి సో ఇప్పుడు లొకేషన్ టెంప్లెట్ క్లిక్ చేసి ఈ ఫాంట్ని అయితే క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి ఆ టెక్స్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, టైల్స్ ఎఫెక్ట్లోకి వెళ్తే టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం మనము. ఈ ఎఫెక్ట్ని కాపీ చేసి ఇప్పుడు ఈ టెంప్లెట్కి అయితే యాడ్ చేద్దాం. సో ఒకవేళ ఇది షేక్ అయినా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కనబడదు. ఈ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఏది డిస్టర్బ్ కాదు, మంచిగా అయితే వస్తుంది. సో లొకేషన్ ఇలా అయితే ప్లే అవుతుంది. సో ఇలా మీరు లొకేషన్ టెంప్లెట్ని ఒక 3 times, నేనైతే 3 times స్క్రీన్ రికార్డ్ చేసుకుని పర్ఫెక్ట్గా అయితే చేసుకుని ఇలా చేశాను. మీకైతే ఒక 5 times అవ్వచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, అవుతుంది. లొకేషన్ టెంప్లెట్ రికార్డింగ్ చేసి ఇలా ఎడిట్ చేసుకుని జస్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసుకుని మొత్తం పైన అయితే ఒక CC ఎఫెక్ట్ లేయర్స్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పినట్టు మీరు ఇన్ఫర్మేషన్ అయితే చేంజ్ చేయాలి. మీ మంత్ని, డేట్ని, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కాలేజ్ నేమ్, ఫ్రెషర్స్ పార్టీనా, ఫేర్వెల్ పార్టీనా, లేకపోతే డిపార్ట్మెంట్ చేంజింగ్, అలాగే డేస్, వెన్యూస్. సో మొత్తం ఇలా చేంజ్ చేసుకొని లాస్ట్ ఫోటో ఇక్కడ పోస్టర్ ఉంది కదా, పోస్టర్ని జస్ట్ రీప్లేస్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న సేవ్ చేసుకున్న పోస్టర్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న సింబల్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.